రాజమహేంద్రి మహిళా కళాశాలలకు ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించారని కళాశాల డైరెక్టర్ తేతలి సత్యసౌందర్య వెల్లడించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ తేతలి స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ మంచి విజయాలు సాధించిన విద్యార్థులకు అలాగే సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. డైరెక్టర్ తేతలి సత్యసౌందర్య మాట్లాడుతూ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో CBSE 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% విద్యార్థులు పాస్ అయ్యారని, ఫెయిల్ అనేదే లేని స్కూల్గా నిలిచిందని అన్నారు. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ TVD చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 23వ తారీఖు నుంచి వచ్చే నెల 23వ తారీఖు వరకు సమ్మర్ క్యాంపులు పెడుతున్నామని తెలిపారు. అదేవిధంగా రాజమహేంద్రి మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ MKS ప్రసాద్ మాట్లాడుతూ జెడ్పీ హై స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులను అతి తక్కువ ఫీజుకే చేర్చుకొని వారికి విరివిగా ట్రైనింగ్ ఇస్తూ పాఠాలు బాగా చెప్పించి పరీక్షలు కండక్ట్ చేస్తూ కళాశాలలో జరిగిన పరీక్షల తాలూకా వివరాలను ఎప్పటికప్పుడు విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియపరుస్తున్నామని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ రాఘు సత్యనారాయణ మాట్లాడుతూ సైన్స్ సబ్జెక్టులోనే కాకుండా కామర్స్ సబ్జెక్టులో కూడా అత్యధిక మార్కులు 100కి 100% మార్కులు వచ్చాయని విద్యార్థినులను కళాశాల అధ్యాపకులను అభినందించారు. చివరిగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు పుష్పగుచ్చములు ఇచ్చి అభినందించారు. Today we are here to announce our students' achievement in the previous academic years where the examinations were declared, the results were declared, and we are happy to announce that we achieved very good percentile in the examinations. All our students performed well. We congratulate each and every child, and we congratulate the parents. Without their support, we won't be able to achieve. And thus, we will get the further details from Rajmahindri International School of our 10 CBSE students' achievements by our principal. And you will get the further details of the achievements of Rajmahindri Women's College results details through the principal. So here they are going to give the details for further. నిన్న రోజున CBSE సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ అందు రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సంపత్ నగరం విద్యార్థులు అత్యంత ప్రతిభని కనబరిచారు. ఈ రిజల్ట్స్ అందు మొత్తం 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ మా స్కూల్ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 68 మంది పార్టిసిపేట్ చేయగా 50% స్టూడెంట్స్కి 80% అండ్ అబవ్ వచ్చింది. టాప్ స్కోరర్గా 481 మార్క్స్ అవుట్ ఆఫ్ 500 మునగాల సోమనాథీశ్వర్ విత్ 96% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 90% కన్నా ఎక్కువ మంది పిల్లలు 90% తెచ్చుకున్న పిల్లలు 15 మంది అవుట్ ఆఫ్ 68లో 15 మంది పిల్లలు 90% కన్నా ఎక్కువ తెచ్చుకున్నారు. మొత్తం అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. ఓవరాల్ 100% రిజల్ట్స్ సాధించడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ ఎంత ప్రత్యేకం అంటే మాకు ఇది థర్డ్ బ్యాచ్లో ఉన్న విద్యార్థులు ఓవరాల్ క్లాస్ అగ్రిగేట్ 80%తో పాస్ అవ్వడం అనేది గొప్పతనం. మేము అందరూ చూస్తూనే ఉన్నాం. ఈసారి CBSE మ్యాథమెటిక్స్ పేపర్స్ చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది, రకరకాలుగా చేంజెస్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఒడిదుడుకులన్నింటినీ అధిగమించి ప్రాపర్ ప్లానింగ్తో ఇన్ అడ్వాన్స్గా పిల్లల్ని ప్రిపేర్ చేయడం ద్వారా మీ రిజల్ట్ తీసుకురావడం జరిగింది. ఈ కృషిలో పిల్లల యొక్క తల్లిదండ్రులు, మా మేజర్ బ్యాక్ బోన్ టీచర్స్ కృషి చాలా దాగి ఉంది దీంట్లో. ఇలాంటి రిజల్ట్స్ ఫ్యూచర్లో మరెన్నో డిఫరెంట్గా పిల్లలకు అందజేయగలమనే కాన్ఫిడెన్స్ మా ఫ్యాకల్టీ మెంబర్స్లోను, మా టీమ్ మెంబర్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ మీ ద్వారా అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాము. రాజమహేంద్రి మహిళా కళాశాల అంటే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, PG కాలేజ్ ఉన్నాయి. దీంట్లో మనకి ఇప్పుడు ఈ జూనియర్ కాలేజ్ సంబంధించి మనకి నిన్న రిజల్ట్స్ రావడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు ఏంటంటే సైన్స్ సబ్జెక్ట్స్లో 100కి 100 అంటే ఎలా అంటే మ్యాథ్స్ ఉందనుకోండి 75 అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ 60 రావడం గొప్ప. కానీ ఈసారి మాకు కామర్స్లో అలాగే సివిక్స్లో కూడా 100కి 100 మార్కులు వచ్చినాయి. అది ఒకరికో ఇద్దరికో కాదండి, ప్రతి క్లాస్ నుంచి కనీసం 10 మెంబర్స్ వరకు కూడా ఈ కామర్స్ సివిక్స్లో 100కి 100 మార్కులు, 99, 95 మార్కులు రావడం జరిగింది. ఇది ఈ రాజమహేంద్రి మహిళా కళాశాల అనేది
సామాన్య ప్రజలకి చాలా అతి దగ్గరలో ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకొని తక్కువ ఫీజులతో రన్ అవుతుంది. కాబట్టి మా కాలేజీలో అంటే రాజమహేంద్ర ఉమెన్స్ కాలేజీలో ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. T. Satya Soundarya, Director, Rajmahendri Educational Institutions. First of all, I would like to congratulate the students as well as parents who supported us in achieving such a great result. We really feel proud with the result which the students have achieved. A hearty congratulations. And beyond this, our school not only focuses on academics, but also we focus on all-round development of child. Coming to Rajmahendri International School, we develop the child in all the aspects. For that, we are organizing a summer camp from April 23rd to May 23rd, and the activities are going to be very huge. So all the parents who are about to engage their child in different activities can kindly join our summer camp. We have different activities like skating, horse riding, archery, rifle shooting, chess, karate, handwriting, and all the huge aspects. Nowadays, in this stress world, the child should definitely have a peace of mind, relaxation, enjoyment. All these are necessary. I am proud to tell that Rajmahendri International School is going to give your child a wonderful summer experience. మేము గడిచిన సంవత్సరాల్లో కంటే ఈ సంవత్సరం అత్యధికమైనటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అంటే గత ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించినటువంటి పరీక్షల్లో దానికి సంబంధించి మంచి ఫలితాలు అంటే ఎస్పెషల్లీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఎకనామిక్స్ సివిక్స్ డిపార్ట్మెంట్ల నుంచి అత్యధికమైనటువంటి మార్కులు. ఇప్పటి వరకు ఎంపీసీలోనే ఎక్కువ మార్కులు ఉండేవి, దాంతో సమానంగా పోటీ పడుతూ ఈ సంవత్సరం సిఈసిలో కూడా మంచి మార్కులు సాధించడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీ ఫలితాలలో గడిచిన సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం అంటే గడిచిన సంవత్సరం 80%తో ఉత్తీర్ణులు అయితే మా కళాశాలలో ఈ సంవత్సరం 91% ఉత్తీర్ణులు అయ్యారు. దీని అంతటికీ కూడా మా చైర్మన్ సార్ అండ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారు అయినటువంటి టీకే విశ్వేశ్వర రెడ్డి గారు అతి తక్కువ ఫీజులతో ఈ రాజమహేంద్రి మహిళా కళాశాలని చాలా నామినల్ ఫీజులతో నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ మా దగ్గర జాయిన్ అయ్యేటటువంటి పిల్లలు అంత మెరిట్ కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళని మేము మంచి క్రమశిక్షణతో విద్యను అందించి అలాగే సాయంత్రం ప్రత్యేకమైనటువంటి స్టడీ అవర్స్ను నిర్వహించి ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రతి నెల కూడా సంబంధిత పరీక్షలు నిర్వహిస్తూ వాటి యొక్క ప్రగతిని వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తెలియజేస్తూ అవసరం అనిపించినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి మా కళాశాలలో వాళ్ళకి కౌన్సిలింగ్ క్లాసులు అంటే స్టూడెంట్ను వాళ్ళ ఇంటి దగ్గర ఏ విధంగా చదివించాలి అనేటటువంటి కౌన్సిలింగ్ క్లాసులు కూడా నిర్వహించి ఈ సంవత్సరం అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించినందుకు మా సిబ్బందికి అలాగే మా మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు.